Hi guys, welcome back to our channel Coding Champ Sai. In this video, we will discuss about the JNTU Kakinada University previous year cutoff ranks for ESET. ప్రతి బ్రాంచ్ కి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే డిస్కస్ చేద్దాం. చాలా మందికి ఈ కాలేజ్ లో సీట్ రావాలని డ్రీమ్ అయితే ఉంటుంది. మీకు వచ్చిన ర్యాంక్ కి ఈ కాలేజ్ లో సీట్ వస్తుందా రాదా అనేది ఈ వీడియో చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. బిఫోర్ గోయింగ్ టు వీడియో, ఎస్టర్డే అయితే జీవీపీఈ గురించి అయితే కట్ ఆఫ్ చేశాను. ఆ వీడియో చూడకోకుండా ఉంటే ఆ వీడియో లింక్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళైతే చూడండి. అండ్ అలాగే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం, కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం మన వీడియోని లైక్ చేసి హైప్ బటన్ అయితే క్లిక్ చేయండి. మీలాంటి స్టూడెంట్స్ కి అయితే యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ అండ్ అలాగే ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు ఫాస్ట్ గా చేరాలంటే వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఆ లింక్స్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటాయి, వెళ్ళైతే జాయిన్ అయిపోండి. వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గో టు ద వీడియో. జేఎన్టీయూ కాకినాడ ఈసెట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ డిస్కస్ చేసే ముందు మనం ఫస్ట్ కాలేజ్ గురించి అయితే కొంచెం డిస్కస్ చేద్దాం. ఏ బ్రాంచెస్ అవైలబుల్ గా ఉన్నాయి, దీని అక్రిడియేషన్స్ ఏంటి అనేది. జేఎన్టీయూ కాకినాడ వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్. ఈ కాలేజ్ కి వచ్చేసి నాక్ A+ గ్రేడ్ అయితే ఉంది. దీని అక్రిడియేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ అక్రిడియేషన్స్ అన్ని బాగుంటేనే ఒక యూనివర్సిటీ అవుతుందన్నమాట. అన్ని అక్రిడియేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇది యూనివర్సిటీ అయింది. ఇంకా అక్రిడియేషన్స్ గురించి మనం అయితే డిస్కస్ చేయనక్కర్లేదు. అండ్ అలాగే బ్రాంచెస్ ఏమి అవైలబుల్ గా ఉన్నాయో మనం ఇప్పుడైతే చూద్దాం. ఇక్కడ మన బీటెక్ బ్రాంచెస్ అవైలబిలిటీ వచ్చేసి బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఫార్మసీ, బీటెక్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మోస్ట్లీ బేసిక్ బ్రాంచెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్ అయితే అవైలబుల్ లో లేవు. ఈ కాలేజ్ లో వచ్చేసి జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ అక్రిడేషన్ చూసుకున్నట్లయితే మనకి నాక్ A+ గ్రేడ్ అయితే ఉంది, ఏఐసిటి అప్రూవల్ ఉంది, NIRF అప్రూవల్ కూడా ఉంది. అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అనమాట ఇది. అండ్ ఆల్సో మీరు చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కూడా అక్రిడేషన్ అనమాట ఈ కాలేజ్ కి. అండ్ ఆల్సో మనం కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నట్లయితే జేఎన్టీయూ కాకినాడ ఎంట్రన్స్ ఇది వచ్చేసి JNTUK మెయిన్ బిల్డింగ్. ఇది వచ్చేసి ఇంజనీరింగ్ బ్లాక్ అన్నమాట. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ బ్లాక్. ఇది సెంట్రల్ లైబ్రరీ. ఇది వచ్చేసి ఆడిటోరియం. అండ్ ఆల్సో లాస్ట్ అండ్ ఫైనల్ ఎగ్జామినేషన్ సెంటర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ కాలేజ్ అయితే బాగుందన్నమాట. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ JNTU కాకినాడ యూనివర్సిటీ. ఇప్పుడు వచ్చేసి మనం JNTU కాకినాడ ప్రీవియస్ ఇయర్ బ్రాంచ్ వైజ్ కేటగిరీ కట్ ఆఫ్స్ అయితే చూద్దాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ కాలేజ్ లో వచ్చేసి మనకి ఓన్లీ బేసిక్ బ్రాంచ్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్. ఇక్కడ మనం ఓసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే సిఎస్సి బ్రాంచ్ లో అబ్బాయికి వచ్చేసి 5 ర్యాంక్ వస్తే సీట్ అయితే అలాట్ అయింది అనమాట. ప్రీవియస్ ఇయర్ అయితే ఓసీ అమ్మాయికి వచ్చేసి 10 ర్యాంక్ వచ్చింటే సీట్ అయితే అలాట్ అయింది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఓసీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి చాలా కాంపిటీషన్ ఉందన్నమాట. మీకు వచ్చేసి బిలో 10 ర్యాంక్ వస్తేనే సిఎస్సి లో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. బీసీ కేటగిరీ గురించి చూసుకున్నట్లయితే మీకు బిలో 50 ర్యాంక్ వస్తే సీట్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 973 ర్యాంక్ వచ్చా కూడా సీట్ అయితే అలాట్ అయింది బీసీ అబ్బాయికి. ఇదైతే సమ్ కేసెస్ అయితే ఉంటుందన్నమాట. లక్ ఉంటే కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చా కూడా అలాట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ వచ్చేసి ఇప్పుడు కాంపిటీషన్ ప్రకారం వచ్చేసి మీకు బిలో 50 ర్యాంక్ వస్తే బీసీ అబ్బాయిలకు గానీ అమ్మాయిలకు గానీ సిఎస్సి లో JNTUK లో సీట్ వచ్చే ఛాన్స్ అయితే హైగా ఉంటుంది. బిలో 100 అయితే కొంచెం ఛాన్స్ అయితే తక్కువగా ఉంటుంది అనమాట. ఇన్ కేస్ ఏమన్నా లక్ ఉంటే మీకు హెవీ ర్యాంక్ వచ్చినా కూడా మీకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్సీ కేటగిరీలో మీకు అట్లీస్ట్ బిలో 200 ర్యాంక్ వస్తే గానీ సిఎస్సి లో సీట్ రాదనమాట. ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్లయితే అబ్బాయికి వచ్చేసి 850 ర్యాంక్ తో అలకేట్ అయింది సిఎస్సి బ్రాంచ్ లో. అండ్ అలాగే అమ్మాయికి వచ్చేసి 3610 ర్యాంక్ ఉన్నా కూడా సీట్ అయితే అలొకేట్ అయింది ఎస్టీ కేటగిరీలో. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బిలో మీకు 1000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే మీకు కొంచెం రిజర్వేషన్ లో ప్రియారిటీ ఉంటుంది కాబట్టి. ఈ కాలేజ్ లో ఓసీ కేటగిరీకి ఈసీ బ్రాంచ్ లో సీట్ రావాలంటే బిలో మీకు 50 ర్యాంక్ అయితే వచ్చి ఉండాలన్నమాట. ఓసీ కేటగిరీకి బిలో 50 ర్యాంక్ వస్తే సీట్ వచ్చే ఛాన్స్ అయితే హైగా ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈసీఈలో ఓసీ కేటగిరీలో అబ్బాయికి 1650 ర్యాంక్ వచ్చా కూడా అలా ఎందుకు అలాట్ అయిందంటే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉండడం వల్ల ఇదానికి అబోవ్ 1500 ర్యాంక్ వచ్చినా కూడా ఈ కాలేజ్ లో సీట్ వచ్చింది ఈసీఈ బ్రాంచ్ లో. బీసీ కేటగిరీ చూసుకున్నట్లయితే లెస్ దాన్ 100 ర్యాంక్ వస్తే మీకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈసీఈ బ్రాంచ్ లో. కొన్నిసార్లు వచ్చేసి అబోవ్ 100 ర్యాంక్ వచ్చినా కూడా మీకు సీట్ వచ్చే ఛాన్స్
ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు బీసీ కేటగిరీలో అబ్బాయికి 188 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అయితే అలొకేట్ అయిందనమాట. మిగతా వాళ్ళు కంపేర్ చేసుకున్నట్లయితే <100 అనమాట. <100 వచ్చినా వాళ్ళకి సీట్ వచ్చింది. ఈ అబ్బాయికి అబోవ్ 150 వచ్చినా కూడా సీట్ వచ్చింది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీసీ కేటగిరీకి ఈసీలో సీట్ రావాలంటే ఈ కాలేజ్లో బిలో 100 అయితే ర్యాంక్ రావాలన్నమాట. అప్పుడు కానీ మీకు ఛాన్స్ అయితే ఉంది సీట్ రావడానికి. ఇంకా ఎస్సీ ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్లయితే మీకు బిలో 200 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఈ కాలేజ్ లో ఈసీఈ బ్రాంచ్ లో లో చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీకి బిలో 100 రావాలి. బీసీ కేటగిరీకి లో ఈ కాలేజ్ లో సీట్ రావాలంటే మీకు అట్లీస్ట్ బిలో 200 ర్యాంక్ వస్తే ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి ఎస్సీ కేటగిరీలో 33 ర్యాంక్ అనమాట. క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 292 అనమాట. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఎస్సీ కేటగిరీకి లో ఈ కాలేజీలో సీట్ రావాలంటే మీకు బిలో 200 వచ్చి ఉండాలన్నమాట ర్యాంక్ అనేది. ఓకేనా, బోత్ ఎస్సీ అండ్ అలాగే ఎస్టీ కేటగిరీకి. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ బ్రాంచ్ అనమాట. ఇన్ కేస్ మీరు ఓసీ కేటగిరీ అయ్యి ఉండి ఈ కాలేజ్లో మెకానికల్ బ్రాంచ్ రావాలంటే మీకు బిలో 20 ర్యాంక్ రావాలన్నమాట. బిలో 20 ర్యాంక్ వస్తేనే ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. ఎందుకంటే మెకానికల్కి సీట్ అనేది లిమిటెడ్ అనమాట. దట్స్ వై కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీకు అనేది 20 బిలో 20 ర్యాంక్ వస్తేనే ఈ కాలేజ్ సీట్ వస్తుంది అనమాట ఓసీ కేటగిరీ వాళ్ళకి. ఇక్కడ మనకి బీసీ కేటగిరీ చూసుకున్నట్లయితే వీళ్ళకి బిలో 200 ర్యాంక్ వచ్చినా కూడా ఈజీగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి 7 అనమాట. ఎండింగ్ ర్యాంక్ వచ్చేసి 269 అనమాట బీసీ కేటగిరీకి మెకానికల్ బ్రాంచ్ లో. అండ్ అలాగే ఈ కాలేజ్లో ఎస్సీ కేటగిరీకి ఎస్టీ కేటగిరీకి మెకానికల్ బ్రాంచ్ రావాలంటే మీకు అట్లీస్ట్ బిలో 700 కానీ బిలో 500 ర్యాంక్ వచ్చినా కూడా ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. 1000 అబోవ్ 1000 వచ్చే లెస్ ఛాన్సెస్ అనమాట. ఇంకా సివిల్ బ్రాంచ్ చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీకి బిలో 30 ర్యాంక్ అయితే వచ్చి ఉండాలి. ఈ కాలేజ్లో మీకు సివిల్ బ్రాంచ్ రావాలంటే ఓసీ కేటగిరీ వాళ్ళకి. ఇంకా బీసీ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్లయితే బిలో 50 రావాలన్నమాట. బిలో 50 ర్యాంక్ వస్తేనే మీకు అనేది సివిల్ బ్రాంచ్ లో బీసీ కేటగిరీ వాళ్ళకి సీట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మనం లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఎస్సీ కేటగిరీలో ఎస్టీ కేటగిరీలో బిగ్ అమౌంట్ ఆఫ్ ర్యాంక్ తో సివిల్లో వచ్చేసి సీట్ అయితే అలాట్ కాలేదన్నమాట. తక్కువ బ్రాంచ్ ర్యాంక్ వచ్చింటేనే ఎస్సీ కేటగిరీకి ఎస్టీ కేటగిరీకి అయితే అలాట్ అయింది. ఓన్లీ ఎస్సీ కేటగిరీలోనే అమ్మాయికి అలాట్ అయింది అనమాట సివిల్ బ్రాంచ్ లో 52 ర్యాంక్ తో. దిస్ ఈస్ ద బ్రాంచ్ వైజ్ అనమాట ర్యాంక్ అనాలిసిస్ ఫర్ జేఎన్టీయు కాకినాడ యూనివర్సిటీ. అండ్ ఆల్సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఇన్ కేస్ మీరు ఓసీ కేటగిరీ అయి ఉండి ఈ కాలేజ్లో మీకు సీట్ రావాలంటే ఏదైనా బ్రాంచ్లో మీకు అనేది బిలో 50 ర్యాంక్ అయితే వచ్చి ఉండాలన్నమాట. ఇన్ కేస్ మీరు బీసీ కేటగిరీ అయితే మీకు వచ్చేసి ర్యాంక్ అనేది బిలో 100 వచ్చి ఉండాలి. బిలో 100 వస్తే మీకు హై ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అబోవ్ 100 వస్తే లెస్ ఛాన్సెస్ అనమాట. ఓకే, ఇన్ కేస్ మీరు వచ్చేసి ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ అయితే మీకు అట్లీస్ట్ అనేది బిలో 500 ర్యాంక్ అయితే వచ్చి ఉండాలన్నమాట. బిలో 500 ర్యాంక్ వస్తే హై ఛాన్స్ అనమాట ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ కి సీట్ వచ్చే ఛాన్సెస్ ఈ కాలేజ్ లో ఏ బ్రాంచ్ లో అయినా. ఇన్ సమ్ కేసెస్ ఓసీ కేటగిరీలో 1000 అబోవ్ ర్యాంక్ వచ్చినా కూడా సీట్ అయితే అలొకేట్ అవుతుంది. అది ఎందువల్ల అంటే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే సీట్ అయితే వస్తుంది అనమాట ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా ఓసీ కేటగిరీలో. ఇంతే అనమాట ఈ వీడియో జేఎన్టీయు కాకినాడ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనాలిసిస్. నెక్స్ట్ ఏ కాలేజ్ చేయాలో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ వీడియో. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.